రివ్యూ ఆఫ్ ద గ్రేటర్ కలేజా. ఇది ఒక హిందీ ఫిలిం, తెలుగులో డబ్ అయింది. ఈ సినిమా చూసిన తర్వాత చాలా తక్కువ రన్ టైం సినిమా, 52 నిమిషాలు మాత్రమే ఈ సినిమా ఉంటుంది. బట్ సినిమా అయితే నాకు నచ్చింది. ఎందుకు నచ్చిందంటే చాలా తక్కువ రన్ టైం తోటి డైరెక్టర్ ఒక స్టోరీని చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. ఈ దీపావళికి ఒక మంచి ఫెస్టివల్ మూవీ ఏదైనా ఉన్నదంటే ద గ్రేటర్ కలేజా. ఈ సినిమా మొత్తం కూడా దీపావళి గురించి మాత్రమే జరుగుతుంది. ప్రతి ఇంట్లోని దీపావళి ఎలా చేసుకుంటారు, ఒక ఫ్యామిలీ మొత్తం ఎలా కలిసి టైంని స్పెండ్ చేస్తారు, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా క్రియేట్ చేసి ఒక చిన్న ఫిలిం లాగా క్రియేట్ చేసి దాన్ని రిలీజ్ చేశారు. సో అందుకని ఈ సినిమా నచ్చింది అని చెప్పాలి. అయితే సినిమాలోని చూపించిన ప్రతిదీ కూడా మన ఇంట్లో కూడా సేమ్ ఇలానే జరుగుతుంది కదా అని ఫీల్ అవుతాం. సో అందుకని ఈ సినిమా నాకు నచ్చింది. ఈ సినిమాలోని యాక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లోని వాళ్ళు బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. ఎనీవే ఫెస్టివల్ మూడ్లోని ఫెస్టివల్కి సంబంధించిన ఫిలిమ్స్ ఎవరైనా ఇష్టపడితే ఇలాంటి సినిమాలు మీకు తప్పకుండా నచ్చుతాయి. మంచి ఫ్యామిలీ మెంబర్స్ తోటి చూసి ఎక్కువసేపు లేకుండా పెద్ద పెద్ద ల్యాగ్ స్టోరీ లేకుండా చెప్పాలనుకున్నది చాలా షార్ట్కట్లోని తక్కువ రన్ టైం తోటి చెప్పిన ఫిలిం ఈ ఇయర్లోనే ఏదైనా ఉన్నది అంటే ద గ్రేటర్ కలేజా అని చెప్పాలి. ఎందుకంటే 52 నిమిషాల సినిమా ఏంట్రా అని నేను కూడా ఫస్ట్ టైము ఆశ్చర్యపోయాను. ఏంట్రా ఏముంటుంది అని అనుకొని సినిమా చూశాను. క్లీన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పాలి. ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి చూడాల్సిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే ఇది కూడా ఒక మూవీ అని చెప్తాను. ఎనీవే ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. మీరు కనుక ద గ్రేటర్ కలేజా సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.